ఈరోజు గురువారం గీతామృతం ప్రథమాధ్యాయం చదువుతున్నాను. శ్రీ సచ్చిదానందుడు రచించె నిక్కంబుగను దీనిని భక్తితో పఠించిన కల్గును ముక్తి మార్గములన్నీయు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శారదాయై నమః. గీతామృతము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రథమాధ్యాయము. అర్జున విషాదయోగము. శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రముగా శ్రీకరంబగు గీతను ధర్మమును స్థాపింపగా బోధించే ధరణిపై అర్జునునకు. దుష్టుడగు ధృతరాష్ట్రుడు దుఃఖముతో అడిగే సంజయునప్పుడు పాండవులు తన వారలు యుద్ధమున పాల్గొనిన విధము తెలియా. సమరంబు చేయుచున్న సైన్యమును చక్కగా చూచి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా. పాండవుల సైన్యములను వ్యూహముగా పన్నె ద్రుపదాత్మజుండు భీమార్జనుల బోలిన శత్రుభీకరలు సాత్యకి ముఖ్యులు. కుంతిభోజుడు సైభుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమనివార్యమనుచు. ఇంక మన వారి వినుము ఇజ్జంకేల ఎరిగింతు వీరవరులా. నీవు భీష్ముడు కర్ణుడు నీ సుతుడు సౌమదత్తివి కర్ణుడు. ఇంకనెందరో వీరులు ఈ రీతి చేరియుండిరి ఇచ్చట ప్రాణముల సరకుగొనక వీరలు భవరంబు చేతురయ్యా. ఆనందమును గూర్పగా భీష్ముడు అప్పుడు దెను శంఖము. అంతటను కురువీరులు శంఖముల నందంద పూరించిరి. శ్రీకృష్ణుడర్జనుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా ఆ శబ్ద శరణియపుడు కౌరవుల గుండెలెదరగ చేసెను. అంతటను పాండుసుతులు శంఖములనాశ్చర్యముగనూదిరి. ఈ రీతి శంఖధ్వనుల్ వినిపించే ఇరుపక్షముల నుండియు. ఉభయ సైన్యముల మధ్య తన రథమునుంచమని అర్జునుడు పల్కగానే అటుల చేసెను కృష్ణుడు అందరిని కాంచగలిగెడు రీతిగా. కురు పాండవుల కాంచుచు కూర్మితో పలికె ఫల్గునుడప్పుడు తాతదండ్రులు గురువులు తనయులు తరచి చూడగా మిత్రులు. ఇట్టి వారిని చంపగా మనకెట్టి జయము కలుగునో చెప్పుమా. తాతదండ్రుల చంపి ఆ పాపంబు తప్పకను చేకూరదే. శుభసూచకములు నాకు చూడగా గోచరించుటలేదయా. వణుకుచున్నది దేహము యుద్ధము వలదనచు తెలుపగాను. మనసు నిలువదు దైవమా
నేనేమి మాటలాడగజాలను వలదు రాజ్యము గీజ్యము వలదయ్య సౌఖ్యంబు వలదు. స్వజనులందరూ సమసిన రణమున సౌఖ్యంబు గలదె చెప్పుమా. కాన వీరల చంపను నాకింక కాంక్షయే లేదు. ఇటుల చంపిన వీరల వంశం బదెటు సంకరంబుగాదు. స్వర్ణ సంకరమైనచో పితరులు నరకవాసము తప్పదు. వారి చంపుట కన్నను వారిచేనే చచ్చుటెంతో మేలు అనుచు ఈ రీతిగాను కూలబడే అస్త్రశస్త్రముల విడచి. ఓం ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన గీతామృతమున ప్రథమాధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతామృతము ద్వితీయాధ్యాయము సంఖ్యాయోగము. ఈ రీతి వగచునున్న పార్థుని ఇప్సితంబును దీర్పగా బోధించే శ్రీకృష్ణుడు తత్వమును బుద్ధి మారెడు రీతిగా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.